ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇంకేం ఆలోచించకు శ్రీవల్లి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కాకపోతే తన మెడలో ఉన్న నల్ల తాడును విసిరేసి వెళ్ళిపోయింది. నేనిప్పుడు సుబ్రహ్మణ్యపురం రావాల్సిందేనా? అవునమ్మా. కానీ నేను రాలేనన్నయ్య. అదేంటమ్మా అలా అంటున్నావు? అవునన్నయ్య, ఇప్పుడు నేను అమ్మ పక్కనే ఉండాలి, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విగ్రహం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నేను అమ్మని బాగా చూసుకోవాలన్నయ్య. అదేంటి శ్రీవల్లి, అత్తయ్యకి ఇప్పుడు బానే ఉంది కదా, డాక్టర్ కూడా ఇంకే ప్రాబ్లం లేదని చెప్పారు. అయినా తనని చూసుకోవడానికి మంగళ భవానీ కూడా ఉన్నారు కదా. అవసరమైతే కల్పనకు చెప్తే తను కూడా పిన్ని దగ్గరే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. పైగా సాయంత్రం పిన్నిని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు కదా, మరి ఎందుకమ్మా రానట్టున్నావు? ఎంతమంది అమ్మ దగ్గరున్నా తన పక్కన నేను లేకపోతే నాకు ఆ బాధ ఉంటుందన్నయ్య. అమ్మ కూడా నేను దగ్గర లేకపోతే నా గురించి కంగారు పడుతూ ఉంటుంది. అయినా నా మనసుకెందుకో అమ్మకి తెలియకుండా ఆ బావిలోని విగ్రహం తీయటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందన్నయ్య. ఇంతకు ముందు కూడా నేను అమ్మకి తెలియకుండా విగ్రహం తీయాలని ట్రై చేస్తే మాకు ఇలాగే ఆటంకాలు ఎదురయ్యాయన్నయ్య. ఇదివరకు కూడా నేను విగ్రహం తీయటానికి వెళ్ళినప్పుడే అమ్మకి యాక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగిలింది. అమ్మకి పూర్తిగా నయమైన తర్వాతే అప్పుడు తనకి చెప్పి ఆ విగ్రహాన్ని బయటికి తీద్దాం. అది కాదు శ్రీవల్లి, నీకున్న భయం కంటే నీ సంకల్పం గొప్పది. గొప్ప విషయాలు జరిగేటప్పుడు ఇలాగే ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవన్నీ పట్టించుకోకూడదు. నీ భయంతో ఇప్పుడు ఆ విగ్రహం తీయకపోతే తర్వాత ఏం జరిగినా మనం బాధపడాల్సి వస్తుందమ్మా. పదమ్మా, సుబ్రహ్మణ్యపురం వెళ్ళి విగ్రహాన్ని బయటికి తీద్దుగనరా. వద్దు వదినా, నన్ను ఇంకా బలవంతం చేయొద్దు. నా నిర్ణయాన్ని మీరు నన్ను తీసుకునివ్వండి. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదురా, బాగానే ఉంది. అమ్మమ్మా, నీకేమైందమ్మమ్మా? ఎందుకు నిన్ను అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు? నాకు కాస్త జ్వరం వచ్చిందమ్మా, అందుకే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు జ్వరం తగ్గిపోయిందా? మాతో ఆడుకుంటావా? తగ్గిపోయిందమ్మా. అమ్మమ్మకి రెస్ట్ అవసరం, తనని మీరు ఇబ్బంది పెట్టకండి, రేపు మీతో ఆడుకుంటుందిలే. అలాగే మమ్మీ. అమ్మమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, ఇంకా నీకు పూర్తిగా తగ్గలేదు. వారం రోజుల పాటు నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఇంటి పనులన్నీ మేము చూసుకుంటాం. నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అలాగేనమ్మా. వైష్ణవి, అమ్మమ్మని అది చేయమని ఇది చేయమని అన్నం తినిపించమని ఇబ్బంది పెట్టొద్దు. అమ్మమ్మకి హెల్త్ బాగోలేకపోతే నేనెందుకు అలా చేస్తాను? నేనే అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. కావాలంటే తనకి నేనే అన్నం తినిపిస్తాను. అమ్మా, టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. సరేనమ్మా, అవన్నీ నేను చూసుకుంటానులే. కానీ పొద్దున్నుంచి మీరేం తిన్నారో ఏంటో
అందరూ టిఫిన్ చేయండి. నువ్వు తిన్నాకే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా. నేను కాసేపు అయ్యాక తింటానులే. సరే పద, రెస్ట్ తీసుకుందు గాని. నీకేం కావాలన్నా నన్ను పిలువమ్మా. అలాగే అమ్మా. నా వల్ల నీకేమన్నా జరిగితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. సుబ్రహ్మణ్యేశ్వర, ఏంటయ్యా ఇది? నువ్వు చేసేదేవి నాకు అర్థం కావడం లేదు. నా భర్త నేను దగ్గరగా ఉంటే ఆయన ప్రాణాలకి ప్రమాదం కలుగుతుందని అదే శాపం అనుకున్నాను. అందుకే ఆయనకి దూరంగా ఉంటున్నాను. మరి ఆయన రక్తమే నాలో ఉంది. ఇప్పుడేం జరుగుతుంది స్వామి? అవునా? అలాగే శాస్త్రి గారు. ఏంటి నాన్న, ఇంకా పెన్ని గురించి ఆలోచించి బాధపడుతున్నారా? అత్తయ్య గారు కోలుకుంటున్నారు కదా మావయ్య గారు. ఆవిడకి ఏం ప్రాబ్లం ఉండదని కూడా డాక్టర్లు చెప్పారు కదా. ఇంకా ఎందుకు బాధపడుతున్నారు? నా సీత వద్దు అంటున్నా నేనే బలవంతంగా తనని కలిసినందుకు నా వల్లే తనకిలా జరిగిందని చాలా బాధగా ఉంది. నా సీతకి ఏమీ జరగకూడదు. నాన్న, నేనిప్పుడే శాస్త్రి గారితో మాట్లాడాను. స్వామీజీ గారు రేపే ఆశ్రమానికి వస్తున్నారంట. ఆయన్ని కలిసి మన ఫ్యామిలీకున్న శాపం పోయే మార్గం గురించి అడుగుదాం. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక మార్గం మనకి చూపిస్తారు. మనకంతా మంచి జరుగుతుంది నాన్న. ఏం మంచి జరుగుతుందో నాకైతే తెలియట్లేదు నాన్న. అదేంటనే అలా మాట్లాడుతున్నావు? అవును కల్పన, నిజమే మాట్లాడుతున్నాను. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరేం అనుకోవద్దు నాన్న. అసలు పిన్నికి మీరంటే ఇష్టం లేదేమో. మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం, మీతో కలిసి ఉండడం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు కదా. కేశవా, కేశవా! మావయ్య గారు, మీరు ఆవేశపడకుండా ఒకసారి కేశవ చెప్పిన యాంగిల్లో ఆలోచించండి. తనన్నది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. లేదు, నా సీత గురించి అలా మాట్లాడకండి. తనేంటో నాకు బాగా తెలుసు. నా సీత కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు. తను మాట్లాడే మాటలు కఠినంగా అనిపించినా, తను ప్రవర్తించే తీరు నా మీద కోపంగా ఉన్నా కూడా తన కళ్ళల్లో ఉన్న ప్రేమ నాకు కనిపిస్తుంది. తనకి నా మీదున్న ఎఫెక్షన్ని, ప్రేమని నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ మరోసారి ఇలా తప్పుగా మాట్లాడుకో. నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నాన్న, ఏంటి బావ నువ్వు? మేమందరం అత్తయ్య గారు మన ఇంటికి రావాలని, అత్తయ్య గారు మావయ్య గారు కలిసిపోవాలని, అందరం కలిసి శ్రీవల్లి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలని అనుకుంటే మీరేంటి రివర్స్లో మాట్లాడుతున్నారు? కొంపదీసి అత్తయ్య గారు ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? అవినాష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకెందుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అత్తయ్య గారు వస్తే ఆవిడతో పాటు దినేష్ కూడా వస్తాడు కదా, అందుకని. దినేష్ వస్తే నాకేంటి ప్రాబ్లం? వాస్తవానికి ఆస్తికి నిజమైన వారసుడు అతనే కదా, అతనికే హక్కు ఉంటుంది. అతను వస్తే మీకు ఆస్తి రాదేమోనని ఇలా మాట్లాడుతున్నారేమో నా అనుమానం. షట్ అప్! నేను ఆస్తి గురించి ఆశపడుతున్నాను అనుకుంటున్నావా? నా గురించి నీకేం తెలుసు? అరుణ్ ప్రకాష్ గారైన మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏదో తప్పు చేశాడని ఊరి జనం అంతా అనుకుంటుంటే కోట్ల ఆస్తి మొత్తం దేవుడి గుడికి రాసిచ్చినప్పుడే నేనేం పట్టించుకోలేదు. ఇప్పుడు నాన్నగారు స్వార్జితమైన ఆస్తి కోసం నేనెందుకు ఆశపడతాను?
ప్రతిసారి ఆయన పిన్ని దగ్గర అవమానపడకుండా శ్రీవల్లి, మంగళ, దినేష్ అందరూ ఎక్కడున్నారో తెలిసింది కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళని చూస్తూ సంతోషంగా ఉండమని నాన్నకు చెప్పాలనుకున్నాను తప్ప మరే దురుద్దేశం నా మనసులో లేదు అవినాష్. నా గురించి, నా బాధ గురించి మీరు బాగానే అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. అన్నయ్య కేశవ, ఇప్పటికైనా కేశవ మనసును అర్థం చేసుకోండి. ఏంటండి బుద్ధి లేకుండా? నోటికి ఎంత మాట వస్తే అంత అనాల్సిందేనా? అది కాదు కల్పన, నాకు ఇప్పటికీ మీ అన్నయ్య మాట్లాడిన దాంట్లో లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. మీరు మనిషి అయితే మీకు మనసుంటే అర్థం అవుతుంది. అది కాదు కల్పన, ఇద్దరు బిజినెస్ మీటింగ్ అని బయటికి వెళ్ళారు. ఆ మీటింగ్ ఏంటో నీకు కూడా తెలీదు, అయినా నీకు డౌట్ రాలేదా? అసలు కంపెనీకి సంబంధించిన ఇంకా ఆపుతారా? ఇంకోసారి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నాకు దగ్గరగా ఉంటే ఆయన ప్రాణానికే ప్రమాదం. ఆ విగ్రహాన్ని నువ్వు మాత్రమే బయటికి తీయాలేమో. కాకపోతే తన మెడలో ఉన్న నల్లతాడుని విసిరేసి వెళ్ళిపోయింది. శ్రీవల్లి, ఏంటి మేడం ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు సుబ్బు, మా ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు తీరిపోతాయని ఆలోచిస్తున్నాను. ఒక్కోసారి దేవుడు మనుషులతో ఇలా ఎందుకు ఆడుకుంటాడో? ఒక కుటుంబం శాపం కారణంగా ఇంతలా సఫర్ అవడం ఏంటి? అమ్మా నాన్న 23 ఏళ్లుగా విడిపోయి బతకడం ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసంతా చాలా గందరగోళంగా ఉంది సుబ్బు. ఏంటి శ్రీవల్లి అలా డీలా పడిపోతున్నావు? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడు పెట్టే పరీక్ష వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందని నువ్వే ఒకరోజు నాతో చెప్పావు, గుర్తుందా? మర్చిపోయావా? అలాగే దేవుడు మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఇస్తాడంటారు. వాళ్ళ కష్టాలను ఎదిరించి బాధని భరించిన తరువాత అంతకు మించిన సంతోషంగా ఉంటారంట. బీ పాజిటివ్ శ్రీవల్లి. ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. ఇన్నాళ్ళు నీకు తండ్రి ఎవరో తెలీదు, ఇప్పుడు ఆయన ఎవరో తెలిసింది. ఆ విషయంలో నీకు దేవుడే కదా హెల్ప్ చేశాడు. అంతెందుకు, కోదండరామయ్య గారు నీకు తండ్రి అని తెలియకముందే నువ్వు ఆయనకి పరిచయం అయ్యి మీ ఇద్దరి మధ్య తండ్రి కూతుర్ల బంధం ఏర్పడింది. నీ కష్టం వచ్చిన ప్రతిసారి ఓ తండ్రిలా ఆయన నిన్ను కాపాడారు. దేవుడు చేసే పనులు ఇలాగే ఉంటాయేమో. అంతెందుకు, మొన్నటి వరకు మీ అక్క మీ అన్నయ్య వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారని తెలుసు. మీ అమ్మగారిని అర్థం చేసుకోకపోవడమే కాకుండా తనని ఇష్టం వచ్చినట్టు మాటలతో అవమానించారని నువ్వెంతో బాధపడ్డావు. ఇప్పుడు చూడు, మీ అన్నయ్య అక్క వాళ్ళు మారిపోయి మీ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. నువ్వేదైతే అనుకున్నావో అవన్నీ జరుగుతున్నాయి కదా. మీ అమ్మా నాన్నల విషయంలో కూడా అదే జరుగుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం తొందరగా రావాలని పాజిటివ్గా ఆలోచిస్తూ దేవుడి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు. త్వరలోనే నీ కోరిక తీరుతుంది. సుబ్బు, నువ్విలా మాట్లాడుతుంటే నాకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. నువ్విలా నా పక్కన ఉండటం వల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ సుబ్బు. మన మధ్య థ్యాంక్స్ ఏంటి శ్రీవల్లి? మనం ఏమైనా పరాయి వాళ్ళమా ఏంటి? కాబోయే భార్యాభర్తలం. కాదు కాదు, ఆల్రెడీ భార్యాభర్తలమే. ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన వాళ్ళం. అలాగే ఉండాలి కదా. వదినా, ఏంటి ఇలా వచ్చావు?
ఏం లేదమ్మా, అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు కదా, తనకి తోడుగా పడుకుంటావేమోనని చెప్పడానికి వచ్చాను. అలాగే వదినా, నేను అమ్మ రూమ్లోనే పడుకుందాం అనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చి చెప్పావు. తమ్ముడు గారు, ఏంటి మీరింటికెళ్ళరా? ఇక్కడే ఉండిపోతారా ఏంటి? లేదక్క, వెళ్తాను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, మర్చిపోయాను. బాయ్ శ్రీవల్లి. బాయ్ అక్క. ఓకే, బాయ్. వస్తాను. నువ్వు అత్తయ్య గారు రూమ్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళమ్మా. అత్తయ్య గారికి టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే వదినా. హలో నాన్న. నీ నోటి ద్వారా ఆ పిలుపు వింటే నాకున్న బాధలన్నీ ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తాయమ్మా. అమ్మకిప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మ బానే ఉంది నాన్న. తన గురించి మీరేం బాధపడకండి. మేమందరం ఉన్నాం కదా, తనని జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు చూసుకుంటారని నాకు తెలుసమ్మా. రేపు ఒకసారి ఇంటికి వస్తావమ్మా, నీతో మాట్లాడాలి. సరే నాన్న, వస్తాను. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడకండి. ప్రశాంతంగా పడుకోండి, సరేనా? అలాగేనమ్మా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ తల్లి. అమ్మా, ఏంటి శ్రీవల్లి, జరిగేదంతా చూసి అంత అల్లకల్లోలంగా ఉందని భయపడుతున్నావా? లేదమ్మా, నువ్వింతకంటే పెద్ద అవంతరాలు దాటి ప్రయాణం చేసొచ్చావు. నీ కూతుర్నైనా నేను ఏమాత్రం దానికి భయపడిపోతానా? నేను కూడా నీలాగే ధైర్యంగా ఉంటాను. నన్నేమన్నా అడగాలనుకుంటున్నావా? అవునమ్మా. నాన్నకి నేనెందుకు దూరంగా ఉంటున్నానో చెప్పనని చెప్పాను కదమ్మా. ఇంకా ఏం అడగాలి? ఇది నాన్న గురించి కాదమ్మా, సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహం గురించి. ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి నేను ఎంత ఆలోచించిన సమాధానాలు మాత్రం దొరకట్లేదమ్మా. సమాధానం దొరకని ప్రశ్నల గురించి ఆలోచించుకు శ్రీవల్లి. బావిలో ఉన్న విగ్రహం గురించి కూడా ఆలోచించొద్దని చెప్పాను కదా. చెప్పావు, కానీ నేను అసలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నాకు ఆ బావిలో ఉన్న విగ్రహానికి ఏమైనా సంబంధం ఉండుంటుందా? ఆ విషయం గురించి నీకేమైనా తెలుసా? అదేంటమ్మా అలా అడుగుతున్నా? నీకు ఆ విగ్రహానికి సంబంధం ఉండడం ఏంటి? అలాంటిదేం ఉండదు. అయినా నీకెందుకు అలా అనిపించింది? ఎందుకో తెలీదమ్మా, ఏదో శక్తి ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని తీయటానికి నా మనసుని ప్రేరేపిస్తుంది. అలాగే ఇంకా ఏదో శక్తి ఆ బావి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుందమ్మా. ఇలా పరస్పర విరుద్ధమైన పరిస్థితుల మధ్య నేను ఒక నిర్ణయం తీసుకోవాలనిపిస్తోంది. నీకేదో మనసుకలా అనిపించిందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటావా? అది కాదమ్మా, ఆ కాల కూడా నా చేతి విగ్రహం తీయించాలని ప్రయత్నం చేశాడు. కాదు, వాడు నీ ప్రాణాలు తీయాలని చూశాడు. అది కాదమ్మా, మన వంశంలో ఇంతమంది ఉండగా కాల నన్ను మాత్రమే టార్గెట్ చేశాడు. దాన్ని బట్టి చూస్తే ఆ విగ్రహాన్ని నేనే తీయాలేను. ఆ విగ్రహం తీస్తే మనకొచ్చిన శాపం పోతుందేమో, నువ్వు నాన్న కలుస్తారేమో. అందుకే నేను ఆ విగ్రహాన్ని బావిలోంచి బయటికి తీస్తాను.
అమ్మా ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? విగ్రహం గురించి అడిగిన ప్రతిసారి నువ్వెందుకు ఇలా అయిపోతున్నావు అమ్మా? చెప్పు. వద్దమ్మా, నువ్వు ఆ విగ్రహం తీయద్దు. తీసినంత మాత్రాన మన శాపం పోయి సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావేమో. విగ్రహ ప్రతిష్టాపన చేశాక నువ్వు ప్రాణత్యాగం చేయాలి. ప్రాణత్యాగం చేయాలి. ప్రాణత్యాగం చేయాలి. గురువుగారు నమస్కారం. శుభమస్తు. నా కూతురు శ్రీవల్లి. అమ్మా, నువ్వు కాస్త బయటికి వెళ్ళి నిలబడు. సమస్య పరిష్కారం కోసం నువ్వు వచ్చావు. దానికంటే ముందు నీకో విషయం చెప్పాలి. ఏంటి గురువుగారది? నీ కూతురు మృత్యువు వైపు ప్రయాణిస్తోందని తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.